అందరికి నమస్తే. గౌతమ్ అదానీ. అదానికి తెలంగాణ కూడా చాలా సంబంధాలు ఉన్నాయి. మనకు అందరికి తెలుసు. ఇక్కడ కూడా అంబుజా సిమెంట్ కంపెనీ పెట్టబోతున్నారు. ఇక్కడ ఇంకా ఏదో చేయబోతున్నారు. ఇక్కడ గుట్టల బేగంపేటలో 80 ఎకరాల భూమి ప్రభుత్వం అదానికి దారాదత్తం చేసేందుకు రెడీ అయింది. అదాని 100 కోట్ల ఫండ్ స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిండ్రు. అదానికి రేవంత్ ప్రభుత్వానికి చాలా అభినవ సంబంధాలు, చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అదాని ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లుల కలెక్షన్ కాంట్రాక్ట్ కూడా ఆయనకే ఇస్తామని గతంలో రేవంత్ రెడ్డి చెప్పిండ్రు. ఇప్పుడు ఏమైందంటే అదాని పైన అమెరికాలో కేసు బుక్ అయింది. అసలు ఏంది ఈ కేసు, ఎందుకు బుక్ అయింది, ఇప్పుడు అక్కడ ఇవ్వడం వల్ల ఇక్కడ వచ్చిన రాజకీయ వాదన లేనిది, రాజకీయ ఆరోపణ లేనిది రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిండు. ఈ ఇష్యూ ఏంటంటే గౌతమ్ అదాని అమెరికాలో ఒక సోలార్ పవర్ ప్రాజెక్ట్ కోసం లంచం ఇచ్చిండు. ఆ ప్రాజెక్ట్ కోసం అనేది ప్రధానమైన ఆరోపణ. అక్కడ కేసు కూడా బుక్ అయింది. ఎక్కడ కేసు బుక్ అయిందంటే న్యూయార్క్లో అక్కడ అధికారులు, అక్కడ ప్రతిపక్ష పార్టీ, లేకపోతే మనకు హిడెన్బర్గ్ గురించి తెలుసు. హిడెన్బర్గ్ చేసినప్పుడు అదంతా కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆరోపణ, లేదా హిడెన్బర్గ్ ఇక్కడ భారత్ ఆర్థిక వ్యవస్థ మీద దాడి చేసే ప్రయత్నం అని అందరూ ఆరోపణలు చేసిండ్రు. బట్ న్యూయార్క్లో అధికారులు అభియోగాలు మోపిరు. ఏమని మోపిరు అంటే ఆయనతో పాటు ఆయన బంధువు సాగర్ అదాని అంటే ఎవరు, ఆయన చుట్టమే దగ్గరైన ఇంకో ఏడుగురు నిందితులు అంట. 20 years కాంట్రాక్ట్ అంట. అది ఎంత, $2 బిలియన్, అంటే దాదాపు 16,800 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. అది సౌరశక్తి సరఫరా కాంట్రాక్ట్, సోలార్ పవర్ సప్లై. అయితే $265 బిలియన్ లంచాలు చెల్లించినట్లు అధికారులు తెలిపినారు. ఏంది వీళ్ళు చెప్తున్నారంటే ఆ ప్రాజెక్ట్ కోసం 16,890 కోట్ల ఆ ప్రాజెక్టు 20 years కంప్లీట్ చేయాలంట, సరఫరా చేయాలంట, సోలార్ పవర్ సప్లై చేయాలి అమెరికాలో. దానికి $265 బిలియన్, 2,200 కోట్లు లంచం ఇచ్చిండా. లంచాలు ఇవ్వజూపినట్లు అక్కడ FBI అధికారులు గుర్తించారు. FBI తర్వాత దీన్ని సంబంధించి బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పు సమాచారం ఇచ్చి నిధులు సేకరించే ప్రయత్నాలు చేసిందంట. అక్కడ లంచం ఇచ్చి ఆ ప్రాజెక్ట్ పట్టి ఎంత, 16,800 కోట్ల ప్రాజెక్టు సోలార్ పవర్ సప్లై చేయాలి. దీనికి 2,200 కోట్ల రూపాయలు లంచం చూపించినట్ట. మన హైదరాబాద్లో లేకపోతే మన భారతదేశంలో ఇచ్చినట్టు అమెరికాలో కూడా ఇచ్చే ప్రయత్నం చేసిండు. అంటే అదాని చేసే దందా మొత్తం ఇట్లే ఉంటుందేమో ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేత ఇక్కడ పార్లమెంట్లో, ఆయన మొన్న మహారాష్ట్ర ఎలక్షన్స్లో మాట్లాడిండు. ఏం మాట్లాడిండు, అదాని ఒక బిజినెస్ మ్యాన్, ఆయన ఏం చేసినా సరే దాని వెనుక పెద్ద కథ ఉంటుంది. ఆయన వ్యాపారవేత్త, ఆయన ఉత్తగెందుకు పైసలు ఇస్తాడు, ఎవరికేం పైసలు ఇచ్చినా దాని వెనుక ఒక వ్యాపార లబ్ధి ఉంటుందని. ఇక్కడ కూడా 2,200 కోట్లు లంచం ఇచ్చి 16,800 కోట్ల రూపాయల ప్రాజెక్టు చేపట్టడానికే ఈ విషయాలు ఏమి చెప్పకుండా వేరే వాళ్ళ దగ్గర నుంచి పెట్టుబడుల కోసం డబ్బులు తీసుకునే ప్రయత్నం చేసిరంట. దానిపైన అక్కడ అధికారులు కేసు పెట్టారు. ఎవరి మీద, అదాని మీద. ఆయన అల్లుడు సాగర్ అదాని, ఆయన మేనల్లుడు. ఇప్పుడు ఈ కథ అటు ఇటు పోయి ఏడాదికి వచ్చిందనంటే ఇంకా అమెరికా చట్టాలు కదా అవి, వాళ్ళు ఆల్రెడీ ప్రకటించారు. అమెరికా చట్టాలు ఉల్లంఘిస్తే ఎవరినైనా, ఎంత పెద్ద ఆసామినైనా మేము వదలము, దీని కథ ఏదో ఒకటి తేలుతుందని. ఈ కేసులో బయటకు వచ్చిందో లేదో అదాని షేర్ మార్కెట్ మొత్తం డమాల్ అన్నది. లిస్టెడ్ కంపెనీలు మొత్తం కూడా 20%, మినిమం 20%, యావరేజ్కి 20% స్టాక్ మార్కెట్ అంతా కూడా పడిపోయింది. అదాని ఎంటర్ప్రైజెస్, అదాని పోర్ట్స్, అదాని గ్రీన్ ఎనర్జీ, అదాని పవరు, అదాని టోటల్ గ్యాసు, అంబుజా సిమెంట్స్ అంటే మన రామన్నపేట కాడ పెట్టాలనుకుంటారు కదా ఆ కంపెనీ. తర్వాత ACC, అదాని విల్మార్, తర్వాత NDTV, సంఘీ ఇండస్ట్రీస్, ఇవన్నీ ఆయనవే కంపెనీలు. మొత్తం స్టాక్ మార్కెట్ అంతా కూడా 20% ఆయనది. అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మొత్తం పడిపోయినాయి. ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక రాహుల్ గాంధీ అయితే ఏకంగా మొత్తం అరెస్ట్ చేయమని చెప్పిండు. అయితే ఇప్పుడు ఏ దాకా వచ్చింది కథ అంటే అటు ఇటు పోయి వచ్చి తెలంగాణ కాడ వచ్చి ఆగింది. యాక్చువల్గా మొన్న మహారాష్ట్రలో రాహుల్ గాంధీ చెప్పింది ఏంటంటే, అక్కడ ఏంటంటే 259 హెక్టార్స్ల ధారవి, మహారాష్ట్రలో ధారవి వన్ ఆఫ్ ద ఆసియన్ బిగ్గెస్ట్ స్లమ్ క్లస్టర్స్. నవంబర్ 2022లో ప్రాజెక్ట్ ఇచ్చిర్రు. అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉన్నది కదా, ఆ గవర్నమెంట్ ఇచ్చింది కాంట్రాక్ట్. దానికి బదులుగా ఏదో ప్రాజెక్టుకు 400 కోట్ల రూపాయలు, 500 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. ఈ విరాళం ఇవ్వడం, పెద్ద కాంట్రాక్టులు దొబ్బేయడం, ఇది ఇక్కడ జరుగుతున్నది. ఇంకా మధ్యలో లంచాలు, ఇప్పుడు అమెరికాలో లంచం ఇవ్వజూపిండు అని తెలిసిన తర్వాత బహుశా ఆయన బయటికి ఇచ్చే ఈ విరాళాలే కాదు, లీడర్లకు లంచాలు కూడా ఇస్తారు అనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది మనకు.
ఇప్పుడు ఏడు దాకా వచ్చిందంటే అది అటు ఇటు పోయి వచ్చి మన తెలంగాణ కాడ వచ్చి ఆగింది. ఈ ఫోటో మీకు తెలుసు. అదాని 100 కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకి ఇస్తున్నది. మరి స్కిల్ యూనివర్సిటీ గుత్తగానే ఇచ్చిండా? రాహుల్ గాంధీ చెప్పిన లెక్క ప్రకారమే 100 కోట్లు ఇచ్చిందంటే ఇక్కడ ఏదో 1000 కోట్ల ప్రాజెక్ట్ దొబ్బేసిండు అదాని అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అమెరికాలో జరిగిన సంఘటన, రాహుల్ గాంధీ చెప్పిన విషయం. ఇక్కడ ఏమేం చేస్తున్నారో తెలుసు మీకు ఆల్రెడీ. ఇక్కడ చేసేటివి ఏంటి? అంబుజా సిమెంట్స్ అని ఒకటి 80 ఎకరాలు గుట్టల బేగంపేట మన దుర్గం చెరువు దగ్గర ఉంటుంది. అక్కడ 80 ఎకరాలు గవర్నమెంట్ జాగాను 100 సంవత్సరాలు లీజుకి ఇస్తారు. రేవంత్ రెడ్డి ఏం పోయింది, ఎవరిది ఏం పోయింది? అది తీసుకున్న తర్వాత 100 సంవత్సరాలకు తాత ఎవడో, మనవడు ఎవడో, రాముడు ఎవడో, భీముడు ఎవడో ఎవరు తెలియదు. కాబట్టి అది అక్కర్నేం కదా. అదాన్ని ఇప్పుడే 1000 కోట్లు, లక్షల కోట్లు ఉన్నాయి. ఇక ఇంకొక 100 ఏళ్ళ వరకు అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏ స్టేజ్లో ఉంటుందో ఎవరు వలకించే పరిస్థితిలో ఉండదు. కానీ ఇక్కడ 100 కోట్ల రూపాయలు ఇచ్చినంటే కేవలం ఈ ప్రాజెక్టుల కోసం కాకుండా ఇంకా ఏదో జరిగింది అనే ఒక అనుమానాలు వస్తున్నాయి. అందుకే అందరు కూడా వేలెత్తి ఇక్కడ చూపిస్తున్నారు. ఈయన ఎవరు? బీజేపీ లీడర్. ఈయన ఏం మాట్లాడి వినండి ఒకసారి. निवेश है 19 अक्टूबर 2024 को अडानी फाउंडेशन ने रेवंत रेड्डी जो कि तेलंगाना के मुख्यमंत्री हैं, उन्हें 100 करोड़ रुपए उनके फाउंडेशन को डोनेशन दिया था कौशल विकास स्किल अपलिफ्टमेंट के लिए। क्यों लिया था डोनेशन? एक करप्ट व्यक्ति से आपने डोनेशन क्यों लिया? आपकी सरकार ने डोनेशन क्यों लिया? निवेश भी नहीं, डोनेशन लिया 100 करोड़ का। 23 जनवरी 2024, 23 जनवरी 2024 रेवंत रेड्डी जी जो कि तेलंगाना के मुख्यमंत्री हैं, वर्ल्ड इकोनॉमिक फोरम में वो लीड करते हैं और तेलंगाना की कांग्रेस की सरकार 12,400 करोड़ का एमओयू साइन करती है अडानी ग्रुप के कंपनियों के साथ, 12,400 करोड़ रुपए का। राहुल जी 12,400 కోట్ల రూపాయలు వీళ్ళు అదాని కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏం అగ్రిమెంటో మరి. ఈ అంబుజా సిమెంట్ కూడా దానిలో భాగమేనేమో. ఈ అగ్రిమెంట్లు జరుగుతాయి, ప్రాజెక్టులు ఇస్తారు, మధ్యలో ఆయన విరాళం ఇస్తాడు, తర్వాత ఈ లంచాలు ఇస్తాడు. ఇది అదాని బిజినెస్ మొత్తం కూడా. మనకు అమెరికాలో కేసును బట్టి అర్థమైంది. ఇండియాలో అంటే ఫిషెస్ మన లీడర్ల సంగతి తెలుసు కదా. మొత్తం లంచం ఇచ్చేస్తే దేశాన్ని కూడా అమ్మేస్తారు, లంచం ఇచ్చేస్తే తెలంగాణ కూడా అమ్మేస్తారు. వాళ్ళది ఏం పోయింది? వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా. అమెరికాలో పట్టుబడ్డాడు ఆయన. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటుందో తెలుసా? प्रधानमंत्री की एक तरीके से साठगांठ है और लगातार आपका जो स्टैंड है वो विंडिकेट कहीं ना कहीं हुआ। क्या आपको लगता है, क्योंकि आप कह रहे हैं कि इनको अरेस्ट होना चाहिए भारत में भी, जो राज्य सरकारें हैं और जो रिपोर्ट आई है, जो फैसला है, उसमें भी कई राज्य सरकारों की संलिप्ति है जिन्होंने ब्राइब ली है, तो क्या जो राज्य सरकारें, चाहे वो कर्नाटक सरकार हो, तेलंगाना ने एमओयू साइन किया 2024 इकोनॉमिक फोरम में, क्या प्रोएक्टिव कदम लेके आप अपनी सरकारों को संदेश देंगे? बिल्कुल 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 अदानी जी का अरेस्ट होना चाहिए और जो भी इस मामले में इन्वॉल्व है उस पर कार्रवाई होनी चाहिए, चाहे वो कहीं का भी हो, कोई भी हो। हाँ सिद्धार्थ, आपने स्टेट्स के नाम लिए, राजस्थान भी इसमें इन्वॉल्व है। कुछ ही महीने पहले बीजेपी की सरकार ने इसी तरीके का कॉन्ट्रैक्ट राजस्थान में किया, एंड विच इज द अदर स्टेट, महाराष्ट्र में भी बीजेपी की सरकार ने ऐसा ही कॉन्ट्रैक्ट किया है। वही कॉन्ट्रैक्ट छत्तीसगढ़ में था। तो मेरा कहना है जहां भी ये हुआ है, चाहे ऑपोजिशन की सरकार हो, चाहे बीजेपी की सरकार हो, इन्वेस्टिगेशन होना चाहिए, पनिशमेंट होनी चाहिए। मगर मेन बात है जो किंग पिन है, जो सेंटर है, उसको ఏమంటున్నారంటే మహారాష్ట్రలో ఇప్పుడు అమెరికాలో ఏం జరిగిందో మహారాష్ట్రలో కూడా అదే జరిగింది, రాజస్థాన్లో కూడా అదే జరిగింది. అంటే విరాళం ఇవ్వడం, ప్రాజెక్టులు పట్టడం, మధ్యలో లంచాలు ఇచ్చి చేయడం, పని అంతా కూడా వర్కౌట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి చర్యలు తీసుకోవాలి. మా రాజ్యమైనా సరే, వేరే రాజ్యమైనా. అంటే తెలంగాణలో కూడా ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక ఇక్కడ లంచాలు తీసుకుంటే ఆయన కూడా అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ అడుగుతున్నారు. మోడీని అరెస్ట్ చేయాలి. ఈ రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఆయన బిజినెస్, ఆయన దందా అంతా తేలిపోయింది. అదాని దందా అంతా కూడా లంచాల దందా. లంచం ఇవ్వాలి, పని చేసుకోవాలి. లంచం ఇవ్వాలి, విరాళం కాదు. విరాళం అంటే అది గవర్నమెంట్కి ఇచ్చేది, లంచం అంటే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేది. ఇప్పుడు మన దగ్గర 100 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు స్కిల్ యూనివర్సిటీకి. అబ్బో అదాన్ని 100 కోట్లు ఇచ్చాడు, చూసినా రేవంత్ రెడ్డి పట్టుకొచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు. కానీ తెర వెనుక రేవంత్ రెడ్డికి ఏం జరిగింది, ఏమి ముట్టింది, ఇప్పుడు అదాని ఏమి ఇచ్చిండు అన్నది ఇంపార్టెంట్.
అమెరికాలో 20,000 కోట్ల ప్రాజెక్టుకు 16,000 కోట్ల ప్రాజెక్టు 2,000 కోట్ల రూపాయలంటే ఆల్మోస్ట్ 12% లంచం ఇవ్వాలనుకున్నాడు. 12 to 13%. మరి మన దగ్గర అంబుజా సిమెంట్ పరిస్థితి ఏంది, లేకపోతే మిగతా ప్రాజెక్టుల పరిస్థితి ఏంది, అసలు ఏం జరుగుతుంది? 80 ఎకరాలు ప్రభుత్వం ఆయనకి ఎందుకు కట్టబెట్టాలనుకుంటున్నది గుట్టల బేగంపేట దగ్గర? అసలు దాని వెనుక జరిగిన లంచం ఏంది, ఎవరు తీసుకున్నారు? ఎందుకంటే ఇక్కడ చాలా సీక్రెట్ వ్యవహారాలు జరిగినాయి. అదానితో సీక్రెట్ మీటింగ్స్ జరిగినాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి పైన ఈడీ రైడ్స్ జరిగిన 4 రోజుల తర్వాత ప్రైవేట్ హోటల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోయి ఆయన కలిసిండు. సునీల్ కనుగోలు ఎంబడి ఉన్నాడు. అదానితో సీక్రెట్ మీటింగ్ అయింది. ఇప్పటిదాకా కూడా ఆ విషయాలు బయటపెట్టలే ఈ ప్రభుత్వం కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ ఎవరు బయటపెట్టలే. మరి ఏం జరిగినట్టు దీనిలో? ఇప్పుడు అదానితో లంచాలు తిన్న వాళ్ళు ఎవరు? రాహుల్ గాంధీ చేసిన డిమాండ్ కరెక్ట్. దీనిపైన అధికార పార్టీ అంటే ఆయన సెంట్రల్ ఆలోచన మాట్లాడతాడు. బీజేపీ అధికారంలో ఉన్న దగ్గరైనా సరే, మా పార్టీ అధికారంలో ఉన్న దగ్గరైనా సరే, కర్ణాటక, తెలంగాణ ఎక్కడైనా సరే అదాని దగ్గర ఎవరు ఎంత తీసుకున్నారో లెక్క తేల్చాలి, వాళ్ళందరిని అరెస్ట్ చేయాలని అంటున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? మరి ఎటు తెలుస్తుంది దీని మీద? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అదానికి చాలా దగ్గర, మనకు తెలుసు ఆ విషయము. రాహుల్ గాంధీ కూడా చాలాసార్లు ఆరోపణ చేసింది. ఇక్కడ కేటీఆర్ కూడా మొత్తుకున్నాడు, అదాని విషయంలో మీరు డబల్ స్టాండర్డ్ మాటలు మాట్లాడుతున్నారు, అటొక మాట మాట్లాడుతున్నారు, ఇటొక మాట మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళని. ఇప్పుడు కూడా అదే జరిగింది కదా. ఇప్పుడు లాస్ట్కు రేవంత్ రెడ్డి దగ్గర వచ్చి ఆగింది. అందుకే ఇప్పుడు ఏం జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అదానితో ఎన్ని డబ్బులు ముట్టినాయి, ఎవరికి ముట్టినాయి, ఈ సీక్రెట్ మీటింగ్ల వెనుక రహస్య ఎజెండా ఏమిటి? ఇప్పుడు ఈ ప్రాజెక్టులు అదానికి వద్దు అదాని దోసుకోపోతారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకుంటుంటే, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అదానితో ఎందుకు లింకప్ చేసింది, ఎందుకు పెట్టుకున్నది? బయటికేమో అదాని దేశాన్ని దోసుకున్నాడు కాబట్టి నేను ఆయనతో పెట్టుబడులు పెట్టిస్తున్నా అన్నాడు. కానీ పెట్టుబడులు పెట్టించడం వెనుక ఇక్కడ దోసుకున్న నేతలు ఎవరు, ఇక్కడ దోసుకున్న వాళ్ళు ఎవరు, అది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు అదానితో డబ్బులు తీసుకొని చేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది. అదాన్ని లంచం చూపిండి అమెరికాలో పట్టుబడ్డ తర్వాత ఇక్కడ జరిగిన వ్యవహారం ఏందనేది పర్టికులర్గా తెలవాల్సిన అవసరం ఉంది. అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుకున్నంత పెట్టుబడులు కర్ణాటకలో పెడతలేడు, చూసిండ్రా? మరి అదానికి కర్ణాటక మనదన్న పెద్ద రాష్ట్రం కదా, మరి పెడతలేడు, ఎందుకు దందా చేస్తలేడు? మన దగ్గరనే మొత్తం దందాలన్నీ కూడా ఇక్కడే వేయాలనుకున్నాడు. 12,400 కోట్లు దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి పోయినప్పుడు ఒప్పందాలు చేసుకొని వచ్చాడు. ఎందుకు? వాళ్ళు కర్ణాటకలో పోయినప్పుడు అదానితో ఎందుకు చేసుకోలేదు? అసలు అదానితో దావోస్లో పోయి ఎందుకు అగ్రిమెంట్ చేసుకున్నాడు? ఇక్కడనే ఢిల్లీ చేసుకోవచ్చు కదా, ఈయనే ఉంటాడు కదా అదాని, ముంబైలో ఢిల్లీలో ఉంటాడు, ఇక్కడనే చేసుకోవచ్చు కదా. అసలు ఏం జరిగింది? అదాని దందా వెనుక రేవంత్ వాటా ఎంత అనే డౌట్ ఒకటి క్రియేట్ అవుతుంది ఇక్కడ. కాబట్టి ఇది ఎక్కడ దాకా పోతుందో, అదాన్ని అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేయాలి అమెరికాలో అని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నాడు. అరెస్ట్ చేస్తారని కూడా చెప్తున్నారు. చేస్తారేమో అరెస్ట్. మరి వాళ్ళు అరెస్టే కనుక జరిగితే మరి మన దగ్గర జరుగుతున్న వ్యాపారం ఏంది? పత్యాపారమా? మన దగ్గర జరుగుతున్న తెలంగాణలో జరుగుతున్న పత్యాపారమా? తెలంగాణ పేరు చెప్పి, పెట్టుబడుల పేరు చెప్పి ఇక్కడ ఏం జరుగుతున్నది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ కూడా ఖచ్చితంగా తేలాలి. ఆయన దగ్గర జరిగిన అగ్రిమెంట్లు ఏంది, ఆయన కథ ఏంది, దీని మీద ఒక పూర్తి క్లారిటీ అయితే రావాల్సి ఉన్నది. ఏంది అమెరికా కోర్టులో, అమెరికా చరిత్రలో ఇదే ఒక పెద్ద కుంభకోణం అంటది. అంటే అదాని చేసేది పెద్ద బిజినెస్తో పాటు పెద్ద కుంభకోణం కూడా చేస్తారనమాట. తర్వాత ఈ లెక్క ఎప్పుడు తేలుతుంది, ఎట్లా తేలుతుంది? సెంట్రల్లో బీజేపీ ఉంది. రాహుల్ గాంధీ అడుగుతున్నాడు. రాహుల్ గాంధీ అడిగే దానిలో చాలా స్వచ్ఛత కూడా కనిపిస్తున్నది. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ గవర్నమెంట్, ఎక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎవరైనా ఏమైనా తీసుకుంటే కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలంటున్నాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. నిన్నమొన్న మాట్లాడిన నేతలంతా ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అదాని వ్యవహారం వెనుక, అదాని బిజినెస్ వెనుక తెలంగాణలో ఎవరి వాటా ఎంత అనేది తేలే అవకాశం ఉందేమో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.